జర్నలిజం అంటే ఈనాడు, జ్యోతి, అరడజన్ మీడియా గాదు. సాక్షినును, సాక్షి టీవీ గూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీల కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ యాంకర్‌లు ఏం మాట్లాడుతున్నారు, ప్రెజెంటర్‌లు ఏం మాట్లాడుతున్నారు, రిపోర్టింగ్ ఎలా ఉందన్నటువంటిది. ఇక ప్రస్తుతం డిజిటల్ మీడియాలోనే కొంతమంది బోత్ సైడ్స్ వెర్షన్ మంచి, చెడు 2 గూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సరే మనకి నచ్చితే చూద్దాం, నచ్చకపోతే వదిలేద్దాం. కానీ ప్రభుత్వం అంత అసహనంతో ఎందుకుంటోంది? కేవీఆర్‌ని ఎక్కడో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అతన్ని పట్టుకొచ్చి, సరే అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, దొంగ కేసులు పెట్టడం ఒక ఎత్తు. కొట్టడం, ఫిజికల్‌గా హెరాస్ చేశారట. ఒక రఘురామకృష్ణంరాజుకి జరిగినటువంటి అంశం. దాని మీదన ఇపాల్టికి కూడా రచ్చ రచ్చ చేస్తున్నామే. మొన్న అంబటి రాంబాబుని ఫిజికల్‌గా కొట్టారు. పాపం అతను ఇంత రచ్చ చేసుకోవడం చేత కాలేదు. అలాగే ఇప్పుడు జర్నలిస్ట్ కేవీఆర్‌ని పట్టుకొని కొట్టారు. ఎందుకు చేస్తున్నారిది? చివరికి పోనీ అరెస్ట్ చూపించారా? 41 నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మనమని చెప్పేసేసి అతన్ని లాయర్ల సమక్షంలో వచ్చిన అతన్ని అరెస్ట్ చూపించకుండా ఉంచి కొట్టి, అదేమంటే మాకు ప్రభుత్వం నుంచి ప్రెషర్ ఉంది. అంటే ప్రభుత్వం నుండి ప్రెషర్ ఉంటే పోలీసులు కొడతారు. రేపు పొద్దున కొత్త ప్రభుత్వం మారితే ఇదే జర్నలిస్ట్ వెళ్ళి ఆ పోలీసులు కొడితే ఒప్పుకుంటారా? లేదా ఇప్పుడు రఘురామ కృష్ణరాజులాగా వెంటాడి వేటాడితే ఒప్పుకుంటారా? ఎందుకు చేస్తున్నారు ఈ దాడులు? జర్నలిస్టుల మీద దాడి చేసేటటువంటి సంస్కారం ఎందుకొచ్చింది? ఎందుకింత విచ్చలవిడిగా నడుస్తోంది? ప్రభుత్వం ఎందుకు విచ్చలవిడిగా ప్రోత్సహిస్తోంది? అంటే క్రమంగా మనం అసహనంలో ఆకాశానికి వెళ్ళిపోతున్నామా? జర్నలిస్టులు ఇదివరకటి రోజుల్లో ఒక వెంకటకృష్ణనో, మూర్తినో, లేకపోతే అంకబాబు గారినో నోటీసులు ఇస్తేనే నేను తీవ్రంగా తప్పుపట్టానది. జర్నలిస్టుల జోలికి ఎందుకెళ్తారు? మీకు నచ్చితే ఓకే అనండి, లేకపోతే వదిలేయండి. ఏమైపోతుంది? వాడు సమాజాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు కదా! మీరెందుకు అవుతారు? అట్లాగే ఇప్పుడు నేను మాట్లాడినంత మాత్రాన ప్రభుత్వాలు మారిపోవు. బట్ ఒక విషయానికి సంబంధించి రెండో కోణాన్ని టచ్ చేసే ప్రయత్నం చేస్తాం. అంత మాత్రాన క కొడతారు, చంపేస్తాము, ప్రాణాలు తీసేస్తాము. క్యారెక్టర్ అసాసినేషన్స్ ఎట్లాగో చేస్తున్నారు. కొత్తగా ఇదెక్కడ ధోరణి?